సో మీరు ఎన్ఆర్ఎస్ గురించి మాట్లాడారు. బేసిక్గా మనకి ఈ 4 months అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో వీళ్ళు విజిటింగ్ ఎక్కువ ఉంటుంది. చాలామంది ఏంటంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ సొంత ప్రాంతంలో కన్నా హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని చెప్పి ఒక కళ అందరికీ ఉంది. ఒకప్పుడు యుఎస్, యూకే అనేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, ప్లస్ అది ప్లాటింగ్ తీసుకోవాలా, ప్లాటింగ్లోనా లేకుంటే ఫామ్ ల్యాండ్స్ తీసుకోవచ్చా, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ప్రజెంట్ ఉన్న రియల్ ఎస్టేట్ పరిస్థితిని బట్టి అప్రూవ్డ్ ప్లాట్ కొనండి. అప్రూవ్డ్ ప్లాట్ కొంటే ఏమవుతుందంటే అది ఈ భూమి అన్న రోజులు ఆ లేఅవుట్ అలాగే ఉంటుంది. సో ఇంకోటి బ్రాండ్ అంటాం కదా, హెచ్ఎండి అనేది ఒక బ్రాండ్, డిటిసిపి అనేది ఒక బ్రాండ్. ఈ లొకేషన్లో మనకు ఈ అప్రూవ్డ్ ప్లాట్లు కొంటే ఎవరైనా రీసేల్ చేసుకోవచ్చు. మనకు అవసరమైతే వెంటనే రీసేల్ అవుతాయి. సో అట్లా అదే అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ ఉన్న లొకేషన్స్ ముంబై హైవే నెంబర్ 1లో ఉంది ఇప్పుడు. తర్వాత శంకర్పల్లి, మోమిన్పేట్, అట్లా మోమిన్పేట, వికారాబాద్ వరకు కూడా ఇప్పుడు చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్. తర్వాత శ్రీశైలం హైవే చాలా బాగుంటుంది. అక్కడ కడతాల్ వరకు కూడా ఇప్పుడు ఇబ్రహీంపట్నం హైవే కూడా, ఎందుకంటే ఇప్పుడు ఫార్మాసిటీ బేస్ చేసుకొని కొన్ని రేట్లు తక్కువ. ప్రైజెస్ ఎలా ఉన్నాయి ప్రజెంట్? ప్రైజెస్ కడతాల్ ఏ రేంజ్లో ఉన్నాయి? ఇప్పుడు ముంబై హైవేలో తీసుకుంటే మనకు ముత్తంగి నుంచి సంగారెడ్డి వరకు 25,000. ఓకే. హైవే ఫేసింగ్లో 30,000 వరకు కూడా, 30,000 కొంచెం లోపలికి, ఇంకా కొంచెం లోపలికి అయితే 15,000, 20,000 ఇట్లా కూడా. అంటే అప్రూవ్ లేఅవుట్స్, వాళ్ళ లేఅవుట్ డెవలప్మెంట్ చేసిన దాన్ని బట్టి, దాంట్లో ఫెసిలిటీస్ని బట్టి కొన్ని లేఅవుట్స్. యాక్చువల్లీ అప్రూవ్ లేఅవుట్ అనగానే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఇప్పుడు అందరూ కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, పార్క్ ల్యాండ్స్కేప్ ఉన్నటువంటి పార్క్స్ అన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి. సో అక్కడ లోపలికైతే ఇప్పుడు ఇస్నాపూర్ తీసుకున్నట్టయితే కొన్ని లేఅవుట్లు 30,000-35,000 కూడా అమ్ముతున్నారు. అంటే అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గర ఉంటుంది కదా, ముత్తంగి, ఇస్నాపూర్ కానివ్వండి. పాషా మైలర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉండడంతో అక్కడ దగ్గర 300-400 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో ఎంప్లాయీస్ కూడా ముత్తంగిలో, ఇస్నాపూర్, సంగారెడ్డి వరకు కూడా ఉంటారు. కాబట్టి రెసిడెన్షియల్ ప్లాట్ల మీద కూడా ఇన్వెస్ట్ చేయండి దయచేసి. రెసిడెన్షియల్ ప్లాట్ 600 గజాలు చేయవసరం లేదు, 200 గజాలు చేసినా పర్లేదు. రెసిడెన్షియల్గా ఆ లాజిక్ ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ అనేది 5 years తర్వాత డబుల్ అయ్యే, 5 years 10 years వరకు మీరు ఆగాలి. ఇప్పుడు మీకు అర్జెంటుగా హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఎవరు కొంటారు ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్? మనం డబ్బులు దాచుకునేదే అర్జెంట్ అవసరంలో ఉపయోగపడటానికి. ఏటీఎంలో తీసినట్టు ఉండాలి డబ్బులు. మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏటీఎంలో తీసినట్టు ఉండాలి డబ్బులు. ఈ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలంతా. ఈ పాయింట్ మీద గుర్తుపెట్టుకోండి బాగా. రెసిడెన్షియల్ లొకేషన్లో తీసుకున్నారనుకోండి, మీరు ఎక్కడున్నా కానీ ఎవరికి చెప్పినా కానీ అది సేల్ అయిపోతుంది. ఎందుకంటే ఇల్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటుంది, వెంటనే సేల్ అయిపోతుంది. ఏదైనా 1 monthలో సేల్ చేసుకోవచ్చు, సేల్ అయిపోతుంది. ₹1 ఎక్కువ తక్కువ మీకు ఏటీఎంలో తీసినట్టే. రెసిడెన్షియల్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం 600 గజాలు, 800 గజాలు ఎంత దూరం వెళ్ళిన తర్వాత మీకు అదే డబ్బులు అవసరం అవుతాయి, ప్రాణం మీదకి వస్తుంది. ఎవరినప్పుడు అడుగుతాం? బ్యాంకులు ఎందుకు లోన్ ఇస్తాయి? ఒక ఏజ్ దాటిన తర్వాత, 60 years తర్వాత బ్యాంకులు లోన్ లేవు. చాలా వాల్యుబుల్ పాయింట్ ఇది. పిల్లల జీవితాల మీద, వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ ఇల్లు లోన్లు కట్టుకోవడానికి ఆ బిజీలో ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ బాగా అంటే మీకు రెంటల్ హౌస్లు ఉండి దీని మీద నేను ఏ ప్రమాదం వచ్చినా నా జీవితంలో వీటి మీద నాకు క్యూర్ అవుద్ది అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళండి దూరం. లేదు నా దగ్గర 20 లక్షలే ఉంది, నేను నా వైఫ్ ఇంకా రిటైర్మెంట్ మీద పింఛన్ వస్తుంది, నేను ఉంటానంటే రెసిడెన్షియల్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పెద్దవాడికి కానీ ఆయనకి కానీ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా కానీ, లేకపోతే మన అవసరాలు సరే ఏ అవసరం ఇమీడియట్ అవసరంకి మనకి అక్కడ రెసిడెన్షియల్ ప్లాట్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. దానివల్ల ఎందుకంటే సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి అది కూడా రేట్లు బాగా పెరుగుతాయి. సిటీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి రేట్లు బాగా పెరుగుతాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ ప్లాటింగ్ అనగానే ఇప్పుడు షాద్ నగర్ వెళ్ళి అక్కడ నుంచి కమ్మదానం వెళ్ళి మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకోవడానికి హాఫ్ డే పడుతుంది. కానీ గ్రాడ్యువల్గా అవి కూడా ఒక 5 సంవత్సరాలకి 5 times పెరుగుతుంది. ఇప్పుడు 5,000 రూపాయలు 8,000 రూపాయలు గజం అమ్ముతున్నారు అక్కడ. 10 సంవత్సరాలకి మీకు
ఈ 30,000 అవుతుంది. అంటే డబ్బు ఎక్కువ అవసరం లేని వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్ చేయాలంటారు మీరు. అంటే లాంగ్ టైం మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. పాప పుట్టింది, ఇంకా లాంగ్ టర్మ్ ఇంకా 18 సంవత్సరాలకి ఓకే, ఆ టైంకి బాగా డెవలప్ అవుతుంది అక్కడ. అది దీనికంటే ఎక్కువ డెవలప్ అవుద్ది అక్కడ. ఇక్కడ 8,000 అంటే ఇందులో కూడా కేటగిరీలు ఉన్నాయి. అంటే పాప పుట్టింది, అమ్మమ్మ డబ్బులు ఇస్తుంది, కొంచెం దూరంగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. Yes. చదువులకి ఎలాగో డబ్బులను ప్లాన్ చేసుకుంటారు మామూలుగా. అంటే హైదరాబాద్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా మనకి ఎటువంటి టోకా అయితే లేదు, డోకా లేదు. హైదరాబాద్ అనేది కన్నతల్లి లాంటిది. హైదరాబాద్ పీపుల్ ఇంకా మంచి వాళ్ళకి. తెలంగాణ పీపుల్ అయితే కడుపు చూస్తారు మామూలుగా. ఎందుకంటే టైంకి వెళ్ళంగానే టైం అవ్వగానే భోజనం చేయమంటారు. ఇక్కడ అలవాటు అయిపోతారు. ప్రమాదకరమైన వ్యక్తులు కాదు మామూలు హైదరాబాద్ పీపుల్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆకలి టైంకి 12 గంటలకు వెళ్ళంగానే భోజనం చేయండి, ముందు తర్వాత మాట్లాడుకుందాం అనే పీపుల్ ఇక్కడ. పీపుల్ బాగా స్టడీ చేసినట్లున్నారు మీరు. ఎస్, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం, మా మమ్మీ వాళ్ళది కూడా తెలంగాణ అవడం. సో అది కూడా ఎందుకంటే తెలంగాణలో ఉన్నది అదే బిడ భోజనం చేయంటారు. సో లాస్ట్ 10 yearsలో మీరు ఎలాంటి మార్పులు చూశారు? వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే క్లమ్జీగా ఉన్నటువంటి రోడ్స్ని కానివ్వండి, కనెక్టివిటీస్, అసలు విపరీతమైన కనెక్టివిటీస్ని ఇట్లా వచ్చి ఆగిపోయాయి రోడ్స్. కొంతమంది అనుకునే వాళ్ళు కొండలకి ఇట్లా ఉండడం వల్ల కనెక్ట్ చేయలేకపోతున్నారు. అట్లా కాదు, కనెక్టివిటీ చేస్తే ఇక్కడ వరకు బాగానే ఉండేది, ఇక్కడ వరకు బాగానే ఉండేది. ఈ కనెక్షన్ చేయక ఆ ట్రాఫిక్ జామ్లు అయిపోయాయి. 40 ఫ్లైఓవర్లు కూడా వేశారు. 40 ఫ్లైఓవర్లు వేశారు. కేటీఆర్ గారు ఎప్పుడైతే ఈ 10 years నుంచి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యారో, సో ఆయన దీని మీద బాగా మైండ్ పెట్టి ఫ్లైఓవర్ వేయాల్సిన దగ్గర ఫ్లైఓవర్లు వేశారు. కనెక్టివిటీస్ ఎక్కడైతే చేయాలో అక్కడ కనెక్టివిటీ చేశారు. కొన్ని ఇప్పుడు మూసీ లాంటి వీటి మీద కొన్ని బ్రిడ్జీలు కట్టారు. సో దీనివల్ల సిటీ కూడా బాగా డెవలప్ అయింది. సిటీ ఫ్లైఓవర్లు కూడా కట్టారు. తర్వాత అవుటర్ రింగ్ రోడ్స్ కూడా బాగా డెవలప్ అయినాయి కాబట్టి రేడియల్ రోడ్స్ కూడా డెవలప్ చేశారు. ఇంకా ఉన్నాయి. మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా వరకు ప్లాట్స్ ఖాళీగా ఉండేవి. లాస్ట్ 10 yearsలోనే మొత్తం అమెజాన్, మైక్రోసాఫ్ట్, విప్రో, టీసీఎస్ ఇవన్నీ చిన్న ఉండేవి లాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. ఇప్పుడు అన్నిటిలో కూడా ఎంప్లాయీస్ వచ్చేసారు. దానివల్లే ఎక్కువ ఐటీలో గ్రోత్ వచ్చింది. లాస్ట్ 10 yearsలోనే ఐటీలో ఎంప్లాయీస్ బాగా గ్రోత్ వచ్చింది. ఇక్కడ మనకు వేసినటువంటి సాలాపూర్ సత్వ నాలెడ్జ్ సిటీలు కానివ్వండి, ఇక్కడ మన మైహూమ్ భూజా పక్కన ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, చాలా బాగా. ఇప్పుడు ఇంకెందుకు రియల్ ఎస్టేట్లోనే బాగా మార్పులు వచ్చాయి. 10 years బ్యాక్ మనకు జూబ్లీలో చూసుకుంటే 70,000-80,000 ఉండేది పర్ స్క్వేర్ యార్డ్. 70,000-80,000 అంటే చాలా హై అండి. అంటే 2013-2014లో 80,000-90,000 ఉండేది. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు కూడా 3 లక్షలు. సో అట్లా అదిగా లగ్జరీస్ ప్లాట్లు ఉండడం వల్ల కూడా రేట్లు పెరిగినాయి. సరౌండింగ్స్లో కూడా ఇప్పుడు కుక్కట్పల్లి వైపు, గాజుల నామారం వైపు, అట్లా సూరారం వైపు అట్లా కూడా దగ్గర 70,000-80,000 అయిపోయింది గజం. సో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది లాస్ట్ 10 yearsలో అంటే లాస్ట్ 5 yearsలో బాగా జరిగింది. 2016 నుంచి గ్రోత్ వచ్చింది. కొంత సెకండ్ టైం కేసీఆర్ గారు గెలిచిన తర్వాత తెలుగు వాళ్ళు మనం బాయ్ అనే సౌండ్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు కేసీఆర్ గారి మాట మీద బాగా నమ్మకం వచ్చి లాస్ట్ 5 years బాగా డెవలప్ అయింది. అంతకుముందు 5 years కొంత క్లమ్జీనే ఉంది. ఎందుకంటే అమరావతి అవి చాలామంది అమరావతి వెళ్ళారు అంతకుముందు 5 years. సో ఈ లాస్ట్ 5 years మాత్రం చాలా బాగుంది. ఈ స్పీడ్ ఇలానే కొనసాగిద్దా? ఈ స్పీడ్ ఇలాగే కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, రియల్ ఎస్టేటే నా పేటెంట్. రియల్ ఎస్టేట్కి నాకు, ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది. ఒకపేటలో అప్పట్లోనే ఆయన మగధా విలేజ్ అని ఆయన మగధా విల్లా ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఆయన చెప్పిన దాకా చాలా మందికి తెలియదు ఆ విషయం. ఆయన బిల్డర్ అని తెలియదు, ఎవరికి తెలియదు. యాక్చువల్లీ ఆయన బిల్డర్ మామూలుగా విల్లా ప్రాజెక్ట్ వాళ్ళు. కోకాపేటలో ఏమి లేదు రోజులు అసలు ఫస్ట్ విల్లా ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళే. అవును, రేవంత్ రెడ్డి గారు వాళ్ళే. తర్వాత ఇటువైపు మన హిమాయత్ నగర్ వైపు కూడా ఇప్పుడు మనకు ఎల్బీ నగర్ ముందుకు కూడా వాళ్ళు లేఅవుట్లు వేశారు. ఇప్పుడు మీకు ఎందుకు మహేశ్వరం ఉంది కదా, మహేశ్వరం దగ్గర కూడా వాళ్ళు లేఅవుట్ వేస్తారు, పెద్ద లేఅవుట్. రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అయినా. సో అందువల్ల ఏంటంటే రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ చేస్తారు. అందుకే నేను నిన్న కూడా అదే డైలాగ్ అంటున్నారు, క్లస్టర్లుగా తీసుకెళ్ళిపోతాను అంటే జిహెచ్ఎంసీ లొకేషన్ నుంచి హెచ్ఎండిఏ నుంచి RRRకి
క్లస్టర్లుగా నేను తీసుకెళ్ళే బాధ్యత నాది అంటున్నారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఉంటేనే అంతా బాగుంటుందని ఆయనకు తెలుసు. ఒక రియల్ ఎస్టేట్ ఒక ఇల్లు కట్టడం వల్ల 500 మందికి పని దొరుకుతుంది మామూలుగా. 500 టైప్స్ ఆఫ్ పార్ట్స్ని మనం ఫిట్ చేస్తే కానీ ఒక ఇల్లు అవుతుంది అన్నమాట, ఒక హౌస్ అవుతుంది. ఎస్ కరెక్ట్. దగ్గర దగ్గర 40 టైప్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తే ఒక ఇల్లు అవుతుంది. పెయింటర్స్ కానివ్వండి, అంటే అందరికీ ఉపాధి దొరుకుతుంది. అందరికి ఉపాధి దొరుకుతుంది. రెస్టారెంట్లు బాగా నడుస్తాయి, బిజినెస్లు బాగా అన్నీ బాగుంటుంది. రియల్ ఎస్టేట్ మీద దెబ్బ పడిందంటే గవర్నమెంట్ కూడా ఇన్కమ్ కదా. అవును. రియల్ ఎస్టేట్ బాగుందంటేనే మళ్ళీ మళ్ళీ కొంటారు, మళ్ళీ మళ్ళీ అమ్ముతారు, గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది, ప్రతిదీ బాగుంటుంది, 10 మందికి కలకలాడుతుంది కదా. అవును. రియల్ ఎస్టేట్ దెబ్బ పడిందంటే షాపులు సేల్స్ ఆగిపోతుంది, దానివల్ల జిఎస్టీ పడిపోతుంది, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్లు కూడా పీపుల్ కట్టే వాళ్ళు తక్కువ అవుతారు, ఇట్లా అనమాట. అందువల్లే రియల్ ఎస్టేట్ మాత్రం రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కాబట్టి రియల్ ఎస్టేట్కి ఎటువంటి డోకా ఉండదని నేను అనుకుంటున్నాను.